5 నిమిషాల్లో నెల రోజులు నిల్వ ఉండేలా టమాటో చట్నీ అయితే చూపిస్తున్నానండి. అదేనండి టమాటో పికిల్ అంటారు. నిల్వ ఉండే చట్నీ నెల రోజుల దాకా నిల్వ చేసుకోవచ్చు. దానికోసం అయితే కడాయి తీసుకొని కడాయిలోకి హాఫ్ స్పూన్ వచ్చేసి ఆవాలు, హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకొని లో ఫ్లేమ్లో వాటిని పొడి చేసి పెట్టుకోవాలా. మిక్సీ జార్లో వేసాను కానీ చిన్న రోళ్ళు ఉంటే చిన్న రోళ్ళు కానీ బాగా పొడి చేసి పెట్టుకోండి. దాని తర్వాత నేను 4 టమాటాలు అయితే తీసుకుని 4 టమాటా పావు కిలో ఉంటాయండి. అవి అయితే ఇట్లా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి, చింతపండు చిన్న నిమ్మకాయ అంత చింతపండు అయితే తీసుకున్నాను. 4 టమాటాలు కరెక్ట్ సరిపోతుంది అనమాట. 5-6 వెల్లుల్లి రెబ్బలు, 6కి ఎక్కువ అయినా వేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. కారం సరిపడా మీకు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు కారం అయితే వేసుకున్నాను. కొంచెం కల్లుప్పు వేసుకొని మొత్తం మిక్సీ జార్లో అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను. మిక్సీ పట్టుకున్న తర్వాత పేస్ట్లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిలో మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర ఇవన్నీ ఉంటాయి కదండి, తాలింపు గింజలు, పోపు ఎత్తి పెట్టేసుకొని దాంట్లో వెల్లుల్లి రబ్బులు బాగా దంచుకొని మరిన్ని వేసుకోవాలా. వెల్లుల్లి రబ్బులు మరిన్ని వేసుకొని దాంట్లో ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న టమాటా పేస్ట్ అయితే వేసేసుకొని మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా మెంతులు, ఆవాల పొడి కూడా కొంచెం వేసేసుకొని మొత్తం వేసేసుకొని బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది చట్నీ అంతా. ఇలా ఫ్రై చేసుకుంటే చూడండి ఎంత బాగుందో. చట్నీ అయితే సూపర్ ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మటుకి నెల రోజుల పైనే నిల్వ ఉంటుందండి. మామూలుగా బయట పెట్టుకుంటే నెల రోజులు అయితే నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది చట్నీ అయితే. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. సేమ్ మనం బయట కొనే చట్నీ కంటే కూడా మనం ఇంట్లో చేసుకునేది ఇంకా టేస్ట్ ఉంటుంది అనమాట. చూడండి నేనైతే గాజు సీసాలు అయితే పెట్టుకుంటున్నాను. చాలామంది బాగా నచ్చిద్ది అనమాట. మనం చేసుకునే విధానం బట్టి ఏదైనా టేస్ట్ అనేది ఉంటుంది. ఇది ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మొత్తం చేసిన తర్వాత అదే కడాయిలో కొంచెం అన్నం వేసుకొని అయితే తుడుచుకొని అయితే తింటున్నానండి. అది అసలు ఎవర్ గ్రీన్ టేస్ట్ అండి ఇదైతే. మీరు కూడా ఇలాగే చేస్తారా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.